హాయ్ అండి. ఈరోజు మన వీడియో ఎయిర్టెల్ టాటా స్కై కంపారిజన్ అండి. చాలామంది కస్టమర్స్ మనల్ని అడుగుతున్నారు, అన్న మేము కొత్తగా హెచ్డి టీవీ తీసుకున్నాము, హెచ్డి కనెక్షన్ వేయించుకోవాలనుకుంటున్నాము, ఏ డిటిహెచ్ అయితే బాగుంటుందన్న చెప్పండి అని అడుగుతున్నారు. వాళ్ళ ప్రశ్నలకి సమాధానంగా నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. నా పేరు కృష్ణ, నేను ఒక టీవీ డిష్ టెక్నీషియన్ని. నేను 6 సంవత్సరాలుగా టీవీ డిష్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి. ఫస్ట్ మనం ఈ వీడియోలోకి వెళ్తే అందరికీ తెలియవలసినవి కొన్ని చెప్తాను చూడండి. ఇవి ఏంటంటే, ఎయిర్టెల్ టాటా స్కై అన్నది ఆల్ ఇండియా నెట్వర్క్ అండి. ఇవి అన్ని స్టేట్స్లోనూ అవైలబుల్లో ఉన్నాయి. ఈ డిటిహెచ్ని మీరు ఎక్కడ తీసుకున్నా ఆల్ ఇండియాలో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చండి. 2 హెచ్డి బాక్స్ని ప్రొవైడ్ చేస్తారండి. ఎస్డీని అయితే ప్రొవైడ్ చేయరు. ఈ బాక్స్ తీసుకున్న వాళ్ళు చిన్న టీవీ నుంచి పెద్ద టీవీ వరకు ఒకటే బాక్సు ఒకటే డిష్ అండి. మీరు టీవీ మార్చినా, చిన్న టీవీ ఉన్నా పెద్ద టీవీ ఉన్నా, మీరు చిన్న టీవీ ఉన్నప్పుడు తీసుకున్న పెద్ద టీవీ మార్చుకున్న బాక్స్ మాత్రం ఒకటేనండి. బాక్స్ అయితే మారదు. అదేవిధంగా నెట్వర్క్ విషయానికి వస్తే, ఎయిర్టెల్లో శాటిలైటు ఒకటే ఉందండి. టాటా స్కై అయితే 2 శాటిలైట్లు ఉన్నాయండి. కొత్తగా 2024 సంవత్సరంలో టాటా స్కై వాళ్ళు, ఇంతకుముందు కూడా టాటా స్కైకి ఒక శాటిలైటే ఉండేదండి. కొత్తగా వాళ్ళు ఇంకొక శాటిలైట్ని అయితే లాంచ్ చేసి కొన్ని హెచ్డి ఛానల్స్ కూడా లాంచ్ చేశారండి. అంటే ఎయిర్టెల్కి ఒక శాటిలైటే ఉందండి, టాటా స్కైకి 2 శాటిలైట్లు ఉన్నాయండి. ఎయిర్టెల్ సిగ్నల్స్తో పోల్చుకుంటే టాటా స్కై సిగ్నల్స్ కొంచెం బెటర్గా ఉంటాయండి, చాలా ఎక్కువగా ఉంటాయి. నేను ఫేస్ చేసిన దాని ప్రకారం టాటా స్కై సిగ్నల్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సిగ్నల్స్ విషయంతో పోలిస్తే ఎయిర్టెల్ కంటే టాటా స్కై సిగ్నల్స్ బాగుంటాయి. మూడోది రీఛార్జ్ అండి. రీఛార్జ్ చాలా ముఖ్యమైనది ఏంటంటే రీఛార్జెస్ అండి. ఎందుకంటే మనం ప్రతి మంత్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ రీఛార్జ్ విషయంలోకి వెళ్తే ఎయిర్టెల్కి ఎటువంటి కస్టమర్ యాప్స్ అనేవి ఏమీ అవైలబుల్లో లేవండి. ఎవరైనా రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే ఎయిర్టెల్ నుంచి ఫోన్పే ద్వారా చేసుకోవాల్సి వస్తుంది. అది ఎంత చెయ్యాలో, ఏ ప్యాక్ వస్తుందో అన్నది కస్టమర్కి అయితే ఏమీ తెలియదండి. మళ్ళీ ఎవరైనా సర్వీస్ ప్రొవైడర్ ద్వారా చేయవలసి వస్తుంది. లేదనుకుంటే వాళ్ళకి దగ్గరలో ఉన్న రీఛార్జ్ షాప్స్కి వెళ్ళి వాళ్ళు ఏ ప్యాక్ చేస్తే ఆ ప్యాక్ చూసుకోవాల్సి వస్తుంది. అదే టాటా స్కై నుంచి అయితే మనకి ఎయిర్టెల్ కస్టమర్ యాప్ ఉందండి. టాటా ప్లే లైవ్ టీవీ అనే యాప్ ఉంది. ఆ యాప్ని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే దాంట్లోనే మీకు కస్టమర్స్కి ఏ ఛానల్స్ వస్తాయి, ఏ ప్యాక్ రీఛార్జ్ చేసుకుంటే ఏ ఛానల్స్ వస్తాయి అన్నది దాంట్లో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయండి. అదేవిధంగా రీఛార్జెస్ కూడా యాప్లోనే చేసుకోవచ్చు. అదేవిధంగా కస్టమర్స్కి ఏ ప్యాక్ అయితే చేసుకున్నారో ఆ ప్యాక్ని ఫ్రీగా మొబైల్లోనే లైవ్ టీవీ చూసుకునే సదుపాయాన్ని టాటా స్కై వాళ్ళు కస్టమర్స్కి అయితే అందుబాటులోకి తెచ్చారండి. ఎయిర్టెల్తో పోలిస్తే కస్టమర్స్ రీఛార్జ్ విషయంలో టాటా ప్లే వాళ్ళవి ఆఫర్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. అదేవిధంగా కస్టమర్ యాప్ ఉండడం వల్ల రీఛార్జ్ విషయంలో ఎయిర్టెల్ కంటే టాటా స్కైది కొంచెం బాగుంటుందండి. ఏదైనా ఛానల్స్ ఏవైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రాగా ఆల్ ఇండియాలో ఏవైనా ఛానల్స్ యాడ్ చేసుకోవాలని అనుకుంటే ఎయిర్టెల్లో అయితే కొంచెం కష్టమవుతుందండి. మళ్ళీ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి యాడ్ చేసుకోవాల్సి వస్తుందండి. లేదంటే ఏదైనా సర్వీస్ ప్రొవైడర్ ద్వారా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అదే టాటా స్కై నుంచి అయితే నేరుగా కస్టమర్ యాప్లోకి వెళ్ళి సొంతంగా కస్టమరే ఛానల్స్ని యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా యాడ్ చేసుకున్న ఛానల్ను మళ్ళీ డీయాక్టివేట్ చేసుకోవచ్చండి. ఇది ప్లస్ ఆప్షన్ అండి టాటా స్కై నుంచి. అదేవిధంగా ఇంకొక ఆప్షన్ ఏంటంటే
ఎయిర్టెల్లో రీఛార్జ్ స్టాప్ చేసుకునే అవకాశం అయితే ఎయిర్టెల్ వాళ్ళు కస్టమర్స్కి అందుబాటులోకి ఇంకా తేలేదండి. కానీ టాటా స్కై వాళ్ళు కస్టమర్సే రీఛార్జ్ని స్టాప్ చేసుకునే సదుపాయాన్ని టాటా ప్లే లైవ్ టీవీ యాప్లో కస్టమర్స్కి ఇచ్చేశారండి. కస్టమర్స్ ఎప్పుడైనా టీవీ పోయినా, క్యాంప్ వెళ్ళినా 1-2 వీక్స్ రీఛార్జ్ స్టాప్ చేసుకోవాలని అనుకుంటే కస్టమరే సొంతంగా స్టాప్ చేసుకునే అవకాశాన్ని టాటా ప్లే వాళ్ళు కస్టమర్స్కి అయితే అందుబాటులోకి తెచ్చారండి. ఇది ఒక ప్లస్ పాయింట్ అండి ఎయిర్టెల్తో పోల్చుకుంటే టాటా స్కైది. తర్వాత విషయానికి వెళ్తే యూనివర్సల్ రిమోట్ అండి. ఎయిర్టెల్లో వాళ్ళు కూడా యూనివర్సల్ రిమోట్ను ప్రొవైడ్ చేస్తున్నారు. టాటా స్కై వాళ్ళు కూడా యూనివర్సల్ రిమోట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. యూనివర్సల్ రిమోట్ అంటే అర్థం ఏంటంటే టీవీని అదేవిధంగా సెటాప్ బాక్స్ని ఓన్లీ సెటాప్ బాక్స్తోనే కంట్రోల్ చేయొచ్చండి. దాన్నే యూనివర్సల్ రిమోట్ అని అంటారు. ఇది ఎలా కంట్రోల్ చేయాలి అని అనుకుంటే మీరు యూట్యూబ్లో హౌ టు పెయిర్ సెటాప్ బాక్స్ రిమోట్ టీవీ అని కొట్టండి, చాలా వీడియోస్ వస్తాయి. అదేవిధంగా ఇంకొక ఆప్షన్ ఏంటంటే హెచ్డి ఛానల్స్ అండి. హెచ్డి ఛానల్స్ విషయానికి వస్తే టాటా స్కైలో మొత్తం 11 హెచ్డి ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. జెమినీ మూవీసు, మా టీవీ మా మూవీసు, జీ తెలుగు జీ మూవీసు, ఈటీవీ ప్లస్, ఈటీవీ బాలభారత్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదే ఎయిర్టెల్లో అయితే కేవలం 7-8 ఛానల్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారండి. అత్యధికంగా ఎక్కువ హెచ్డి ఛానల్స్ తెలుగులో ప్రొవైడ్ చేస్తున్నటువంటి నెట్వర్క్ ఏదైనా ఉందని అంటే అది టాటా స్కై మాత్రమేనండి. నేనైతే నా ఒపీనియన్ ప్రకారం ఏ డిటిహెచ్ తీసుకుంటే బాగుంటుందని నన్ను అడిగితే నేనైతే టాటా స్కైని ప్రిఫర్ చేస్తానండి. ఎందుకు అని అంటే ఎయిర్టెల్తో పోలిస్తే టాటా స్కైలో ఫస్ట్ది నెట్వర్క్ బాగుంటుందండి. ఎందుకు నెట్వర్క్ బాగుంటుందని అంటే ఎయిర్టెల్కి 1 శాటిలైట్ ఉంది, టాటా స్కైకి 2 శాటిలైట్లు ఉన్నాయండి. అందుకే నేను చెప్తున్నాను ఎయిర్టెల్ కంటే టాటా స్కై బాగుంటుందని. సెకండ్ది హెచ్డి ఛానల్స్ విషయానికి వస్తే సన్ డైరెక్ట్లో ఓన్లీ 7 నుంచి, టాటా స్కైలో ఎయిర్టెల్లో ఓన్లీ 7-8 ఛానల్స్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. అదే టాటా స్కైలో అయితే 11-12 హెచ్డి ఛానల్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అందుకే నేను చెప్తున్నాను ఎయిర్టెల్ కంటే టాటా స్కై బాగుంటుంది అని. మూడోది రీఛార్జెస్ అండి. రీఛార్జెస్ కస్టమర్స్కి ఎయిర్టెల్లో అయితే ఎటువంటి యాప్ లేదండి రీఛార్జ్ చేసుకునే సదుపాయం. అదే టాటా ప్లేలో అయితే ఆప్షన్ అయితే ఉందండి. టాటా ప్లే లైవ్ టీవీ యాప్ ఉందండి. నా ఒపీనియన్ ప్రకారం ఎయిర్టెల్ కంటే టాటా ప్లే బాగుంటుందని నేను చెప్పగలనండి. ఇప్పుడు కొత్త కనెక్షన్ ఆఫర్స్ గురించి మనం తెలుసుకుందామండి. టాటా స్కై వాళ్ళు కొత్త కనెక్షన్ ఆఫర్ ఏంటంటే 3,000 రూపాయలు కట్టండి, 3,000 రూపాయలు క్యాష్ బ్యాక్ను పొందండి అనే 3,000 రూపాయలు కట్టండి, 3,000 రూపాయలు క్యాష్ బ్యాక్ పొందండి అన్న ఉద్దేశంతో ఒక కొత్త ప్యాక్ని అయితే లాంచ్ చేశారండి. ఎప్పుడు 2023వ సంవత్సరంలో లాంచ్ చేశారు. ఇప్పటికీ ఎక్కువగా డిటిహెచ్లు 2025 సంవత్సరంలో కూడా మరన్ని ప్యాకులు తీసి ఈ ఒక్క ప్యాక్ని అయితే ఉంచేశారండి. ఎందుకంటే అన్ని డిటిహెచ్లు పడిపోయాయండి. ఈ ఒక్క డిటిహెచ్ మాత్రమే ఆల్ ఇండియాలో ఎక్కువగా సేల్ అవుతుందండి. ఎందుకు సేల్ అవుతుందన్న విషయానికి వెళ్తే టాటా ప్లే వాళ్ళు గెట్ హెచ్డి బాక్స్ 3000 ధమాకా ఆఫర్ అండి. చూడండి, చెల్లించండి 3,000, పొందండి 3,000. అంటే మీరు 3,000 రూపాయలు కడితే మళ్ళీ మీకు 3,000 రూపాయలు రీఛార్జ్ రూపంలో ఇచ్చేస్తారండి. అందుకే డిటిహెచ్ ఫ్రీ కాబట్టి చాలామంది ఈ డిటిహెచ్ని ప్రిఫర్ చేసుకుంటున్నారండి. అదే మనకి ఎయిర్టెల్లోకి వెళ్తే
మనం ఎయిర్టెల్లోనికి వెళ్తే కొత్త కనెక్షన్ ఎయిర్టెల్ వాళ్ళు 3,200 రూపాయలు తీసుకొని మనకి 3,000 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారండి. ఎస్డి ప్యాక్ పెట్టుకుంటే మీరు ఈ ప్యాక్ అన్నది 12 నెలలతో లాకింగ్ పీరియడ్లో ఇస్తున్నారండి. అదే హెచ్డి ప్యాక్ని పెట్టుకుంటే నెలకి 400 రూపాయలు లెక్క మీకు 8 నెలలతో లాకింగ్ పీరియడ్లో ఇస్తున్నారండి ఎయిర్టెల్ వాళ్ళు. ఒక్కసారి ఈ ప్యాక్ లాక్ అయిన తర్వాత మరి చేంజ్ చేయడం అయితే ఎయిర్టెల్ వాళ్ళు ఇవ్వడం లేదండి. ఒక్కసారి మీరు తీసుకున్న తర్వాత అది హెచ్డి ప్యాక్ అయితే 8 నెలలకి, అదేవిధంగా ఎస్డి ప్యాక్ అయితే 12 నెలలకి లాక్ చేసేస్తున్నారండి. మళ్ళీ మీరు ప్యాక్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ కుదరదండి. ఒక్కసారి తీసుకున్న తర్వాత వాళ్ళు లాక్ చేసేస్తారు, మళ్ళీ చేంజ్ అయితే అవ్వదు. కానీ టాటా స్కైలో మాత్రం అలా కాదండి. మీరు 3,000 రూపాయలు కడితే మీకు మళ్ళీ 3,000 రూపాయలు క్యాష్ బ్యాక్ రూపంలో ఇచ్చేస్తారండి. ఆ 3,000 రూపాయలని మీరు హెచ్డీలో కావాలంటే హెచ్డీలో చూసుకోవచ్చు, నార్మల్లో కావాలంటే నార్మల్ చూసుకోవచ్చండి. నార్మల్లో మళ్ళీ మీకు నచ్చకపోతే హెచ్డీలోకి ప్యాక్ చేంజ్ చేసుకోవచ్చు. హెచ్డీలో మీరు చూసిన తర్వాత మాకు రీఛార్జ్ ఎక్కువైపోతుంది, మాకు నార్మల్ సరిపోతుంది అనుకుంటే మళ్ళీ నార్మల్లోకి మారిపోవచ్చండి. అలా ఎన్నిసార్లు అయినా మీరు ప్యాక్ చేంజ్ చేసుకోవచ్చండి. ఆ సదుపాయాన్ని టాటా స్కై ఇచ్చిందండి. అదేవిధంగా టీవీ పోయినప్పుడు కానీ ఎవరైనా క్యాంపులు వెళ్ళేటప్పుడు కానీ రీఛార్జ్లు అయితే వేస్ట్ అయిపోతాయండి. కానీ ఈ టాటా స్కై వాళ్ళు రీఛార్జ్ స్టాప్ చేసుకునే సదుపాయాన్ని ఈ 3,000 రూపాయల రీఛార్జ్కి అయితే ఇచ్చారండి. కానీ ఎయిర్టెల్ వాళ్ళైతే ఇటువంటి అవకాశాన్ని అయితే ఇవ్వలేదు. ఒక్కసారి లాక్ చేసిన తర్వాత ఇది మీరు చూసినా చూడకపోయినా ఈ రీఛార్జ్ అయితే మీకు కట్ అవుతూనే ఉంటుందండి. కానీ టాటా స్కై విషయంలో అయితే అలా ఉండదు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రీఛార్జ్ స్టాప్ చేసుకోవచ్చండి. మళ్ళీ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అండి. మీకు మళ్ళీ ఎక్స్ట్రాగా మనం ఇప్పుడు తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు ప్యాక్ వేసుకున్నాము, మళ్ళీ మార్చుకోవడం అయితే ఎయిర్టెల్లో అవ్వదండి. కానీ టాటా స్కైలో అయితే మనం ఆల్ ఇండియాలో ఏ ప్యాక్నైనా మనం పెట్టుకోవచ్చండి. ఆ 3,000 రూపాయలు యూజ్ చేసుకొని ఒక్కసారి 3,000 రూపాయలు మన అకౌంట్లో ఉందని అంటే ఎన్ని ఛానల్స్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు, ఎన్ని ఛానల్స్ అయినా మనం డీయాక్టివేట్ చేసుకోవచ్చండి. ఆల్ ఇండియాలో ఏ ఛానల్స్నైనా మనం యాడ్ చేసుకోవచ్చు. అదే ఎయిర్టెల్లో అయితే మళ్ళీ మనం ఎక్స్ట్రాగా కొంత అమౌంట్ వేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక గమనించాలి మీరు. అదే రీఛార్జ్ విషయాన్ని ఇప్పుడు చెప్తాం చూడండి. మనం కొత్త ప్యాక్ విషయం అయితే చెప్పేశాము. టాటా స్కైలో కొత్త కనెక్షన్ గురించి నా ఒపీనియన్ ప్రకారం అయితే నేను చెప్పానండి. ఇది మీకు ఏ డిటిహెచ్ బాగుంటుంది అన్నది మీ నాలెడ్జ్ ప్రకారం మీరు తీసుకోండి. ఎయిర్టెల్ అయితే లాకింగ్ పీరియడ్లో లభిస్తుంది, ఫిక్స్డ్ రీఛార్జ్ అండి, 1 ఇయర్కి 8 మంత్స్కి. టాటా ప్లే అయితే మార్చుకునే సదుపాయం ఉంటుంది, ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు టాటా స్కైని. ఎయిర్టెల్ని అయితే వాళ్ళు ఇచ్చిన విధంగా మాత్రమే వాడడం అయితే జరుగుతుంది. టాటా స్కైని మనకు నచ్చిన విధంగా వాడుకోవచ్చు. ఒక డిటిహెచ్ని మనం ఎన్ని విధాలుగా వాడుకోవాలనుకుంటే అన్ని విధాలుగా టాటా స్కైని అయితే వాడుకోవచ్చండి. ఎయిర్టెల్ని అయితే కంపెనీ ఎలా ఇస్తుందో అలా మాత్రమే వాడవలసి వస్తుంది. ఇప్పుడు రీఛార్జ్ విషయానికి చూద్దాం. చూడండి, టాటా స్కై రీఛార్జు మంత్లీ 255 రూపాయలండి. దీంట్లో ఆల్ తెలుగు ఛానల్స్ వచ్చేస్తాయి. ఓన్లీ తెలుగు ఛానల్స్ కావాలి, తక్కువలో అమౌంట్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ 255 రూపాయలు బాగుంటుందండి. అదే ఈ 255 రూపాయలని 6 మంత్స్కి ఒక్కసారి చేసుకుంటే మీకు 212 రూపాయలు పడుతుందండి. ఈ 6 మంత్స్కి గాను మీకు 1,269 రూపాయలు తీసుకుంటారు. అంటే మీరు 5 నెలల డబ్బులు కడితే 6 నెలలు ఫ్రీగా ఇస్తారండి. ఇది ఈ ఆఫరు. దీని తర్వాత ఉన్నటువంటి రీఛార్జు 299 అండి. మాకు తెలుగు ఛానల్స్తో పాటు కొన్ని స్పోర్ట్స్ ఛానల్స్ కూడా కావాలని అనుకుంటే ఈ ప్యాక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది మంత్లీ 299 రూపాయలు. మీరు 6 నెలలకు ఒక్కసారి చేసుకుంటే 250 రూపాయలు పడుతుంది. ఇది కూడా సేమ్ ఆఫరేనండి.
ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ ఆఫర్స్ అన్నీ మీరు ఫోన్పే ద్వారా చేస్తే అవ్వవండి. టాటా స్కై అయినా ఎయిర్టెల్ అయినా ఇవన్నీ లాకింగ్ రీఛార్జెస్ అండి. ఇవి మీరు ఫోన్పే ద్వారా చేయకూడదు, ఓన్లీ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా చేయాలండి. మీకు ఎవరికైనా రీఛార్జ్ కావాలనుకుంటే మా నెంబర్ను సంప్రదించండి, మేము చేస్తాము. మీరు ఫోన్పే చేస్తే సరిపోతుంది. చూసుకోవచ్చు మీరు. ఇది 299 రీఛార్జ్ అండి. సేమ్ ఇటువంటి రీఛార్జ్ ఎయిర్టెల్లో కూడా ఉందండి. చూడండి, ఈ టాటా స్కైలో అయితే ఇటువంటి రీఛార్జ్లు 4 ఉన్నాయండి. 2 ఎస్డి రీఛార్జ్లు, 2 హెచ్డి రీఛార్జ్లు అండి. ఎస్డి రీఛార్జ్ 255 ఒకటి, 299 ఉందండి. అదే హెచ్డి రీఛార్జ్లు అయితే 309, 399 ఉందండి. 309లో 11 హెచ్డి ఛానల్స్ వస్తాయి తెలుగులో, మిగతావన్నీ నార్మల్లో వస్తాయి. ఇది మంత్లీ 6 మంత్స్కి ఒక్కసారి చేసుకుంటే 258 రూపాయలు పడుతుందండి నెలకి. 6 నెలలకు నెల చేసుకుంటే 309 రూపాయలు పడుతుంది. 6 నెలలకు గాను 1548 రూపాయలు ఉంటుంది. అదే కొన్ని హెచ్డి ఛానల్స్ మనతో పాటు నేషనల్ జియోగ్రఫీ, ఈ స్పోర్ట్స్ ఛానల్స్ ఇవన్నీ కావాలనుకుంటే మనము ఈ 399 రూపాయలు చేసుకోవాల్సి వస్తుందండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి నెలకి 399 రూపాయలు పడుతుంది. 6 నెలలకు ఒకసారి చేసుకుంటే 333 రూపాయలు పడుతుందండి. 6 నెలలకు గాను 1995 రూపాయలు. అదే ఎయిర్టెల్ నుంచి అయితే చూడండి, ఎస్డి ప్యాకు చూడండి 1 మంత్ 293 రూపాయలండి. మనం ఇంతకుముందు చూసినటువంటి 299 రూపాయలు ఉంది కదండి టాటా స్కై ప్యాకు, ఆ ప్యాకు ఈ ప్యాకు సేమ్ అండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏంటంటే ఎయిర్టెల్ రీఛార్జెస్ టాటా స్కై కంటే ఎక్కువ, టాటా స్కై రీఛార్జ్లు ఎయిర్టెల్ కంటే ఎక్కువ అని కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఏమీ కాదండి, దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదండి. కస్టమర్స్కి తెలియకపోవడం వల్ల మాత్రమే ఇది ఇలా జరుగుతుందండి. ఏంటంటే టాటా స్కైలో రీఛార్జ్ తగ్గుతుందని అంటే ఛానల్ తగ్గుతున్నాయని అర్థం అండి. ఎయిర్టెల్లో రీఛార్జెస్ పెరుగుతుందని అంటే ఛానల్ పెరుగుతున్నాయని అర్థం. టాటా స్కైలో 4 ప్యాక్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఎయిర్టెల్లో మాత్రం కేవలం 2 ప్యాకులు మాత్రమే అవైలబుల్లో ఉన్నాయండి. నార్మల్ ప్యాకేజ్ ఒకటండి, అది నెలకి 303 రూపాయలండి. పాత రీఛార్జ్లు పెరిగాయి, మళ్ళీ 10 రూపాయలు పెరిగిందండి. నెలకి 303 రూపాయలు, 6 మంత్స్కి 1423 రూపాయలండి. ఇది ఎస్డి ప్యాకు. ఈ ప్యాక్ సేమే, ఈ ప్యాక్ అండి చూడండి, ఈ ప్యాకు ఈ 299 ప్యాకు, ఆ 303 రూపాయల ప్యాకు సేమేనండి. దీంట్లో మనకి స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్ యాడ్ అవుతాయి. దాంట్లో స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్ వస్తాయండి. కానీ ఎయిర్టెల్లో అయితే బేసిక్ ప్యాక్లు అయితే ఏమీ ఉండవండి. దీంట్లో అయితే బేసిక్ ప్యాక్ 255 ఉందండి, ఓన్లీ తెలుగు ఛానల్స్ వచ్చేది. కానీ టాటా స్కైలో ఇటువంటి ప్యాక్స్ ఏమీ ఉండవండి. ఆల్ ఛానల్స్ కవర్ అయ్యే విధంగా వాళ్ళు ఎస్డీలో ఒక ప్యాకు, హెచ్డీలో ఒక ప్యాక్ని అయితే కొత్తగా లాంచ్ చేశారండి. ఈ ప్యాక్లు అయితే చాలా సూపర్గా ఉన్నాయండి. ఇంతకు ముందు కంటే కొంచెం డెవలప్ అయితే బాగా చేశారు, చూశారు కదా. అదే హెచ్డీలో అయితే ఇదిగోండి ఈ ప్యాక్ అండి. ఈ ప్యాక్లో మొత్తం 22 ఛానల్స్ వస్తాయి, కానీ తెలుగులో మాత్రం 7-8 ఛానల్స్ మాత్రమే వస్తాయండి. చూసుకోవచ్చు మీరు. జెమినీ మూవీస్, మా టీవీ, స్టార్మా, జీ తెలుగు, జెమినీ మ్యూజిక్, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్డి మీరు చూసుకోవచ్చు. మిగతా మరేవి రావడం లేదు, మిగతావన్నీ నార్మల్లో వస్తాయండి. మీరు ఈ ప్యాకు ఈ 399 ఉంది కదండి, ఈ ప్యాకు ఒకటేనండి. దాంతో కంపేర్ చేస్తే టాటా స్కైలో 11 హెచ్డి ఛానల్స్ ఏ ప్యాక్ వేసుకున్నా బెస్టేనండి. హెచ్డి అయితే నార్మల్తో కంపేర్ చేస్తే ఎయిర్టెల్, టాటా స్కై సేమేనండి. కానీ హెచ్డిలో కంపేర్ చేస్తే ఎయిర్టెల్ హెచ్డి ప్యాక్ అనేది వరస్ట్ ప్యాక్ అండి. ఎందుకనంటే చాలా తక్కువ ఛానల్స్ తెలుగులో వస్తాయండి. అదే టాటా స్కైలో అయితే 11 హెచ్డి ఛానల్స్ తెలుగులో వస్తాయండి. రీఛార్జ్ కూడా చాలా బాగుంటుంది. అందుకే నేను చెప్తున్నాను, ఎయిర్టెల్ కంటే టాటా స్కై కొత్త కనెక్షన్ వేసుకోవడం చాలా బెస్ట్ అండి. ఆల్రెడీ ఉండే వాళ్ళైతే మరి రీఛార్జ్ చేసుకోవాలి తప్పదు. కానీ కొత్తగా ఎవరైనా వేసుకోవాలని అనుకుంటే ఎయిర్టెల్ కంటే టాటా స్కై వేసుకోవడం బెస్ట్ అండి, నా ఒపీనియన్ ప్రకారము. నేనైతే చూడండి మీకు ప్రూఫ్స్తో సహా చూపించాను.
నా పేరు కృష్ణ అండి. నేను ఒక టీవీ డిష్ టెక్నీషియన్ని. నేను 6 సంవత్సరాలుగా టీవీ డిష్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. నేను కేవలం నా ఒపీనియన్ ప్రకారం మాత్రమే ఈ వీడియో చేశానండి. ఎవరికైనా ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ చూసి మాకు ఫోన్ చేసి చాలామంది అయితే రీఛార్జ్లు చేయించుకుంటున్నారు, కొత్త కనెక్షన్ బుక్ చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.